పోలీసు కేసు నేనే వద్దన్న కాంగ్రెస్ నేత ఆడియో లీక్. రైతు నిలదీయడంతో ఎమ్మెల్యే మీదకు నెట్టిన వైనం. అక్క బాకీ పడిందని తమ్ముడి పంటను కోసుకెళ్లిన దుండగులు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపురం మండలంలో సంచలన ఘటన. అక్క కుటుంబం బాకీ ఉందనే నెపంతో తమ్ముడికి సంబంధించిన పంట చేనును కోసుకొని వెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపురం మండలం పందిళ్ల శివారులో జరిగింది. బాధిత రైతు అన్నారపు రవీందర్ చెప్పిన వివరాల ప్రకారం తన అక్క మర్రిచెట్టు మొండమ్మకు చెందిన పందిళ్ల శివారులో ఉన్న పొలం స్థలాన్ని 2012లో సాదాపినావి ద్వారా కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి సాగు చేస్తున్నాడు. సోమవారం రోజు ఓదల మండలం ఇందుర్తికి చెందిన 15 మంది ట్రాక్టర్తో సహా నా పంట వద్దకు వచ్చి వరి పంటను కోస్తుండగా పక్క వాళ్ల సమాచారంతో 100కు డయల్ చేయగా కాల్వశ్రీరాంపురం పోలీసులు వచ్చే నిందితులను ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత రవి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్పి రవిని పంపించారు. అయితే మంగళవారం ఉదయం నిందితులను ట్రాక్టర్ను వదిలివేసి కేసు కూడా పెట్టలేదు. దీనిపై రవి ఆరా తీయగా కాల్వశ్రీరాంపురం మాజీ ఎంపీపీ గోపగాని సారాయగౌడ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు లేకుండా నిందితులను ట్రాక్టర్ను పంపించినట్టు తెలిసిందని రవి వాపోయాడు. ఈ విషయంపై సారాయగౌడ్ ఫోన్లో సంప్రదించగా ముందు నేనే కేసు వద్దని చెప్పానని చెప్పిన సారయ్య నిలదీయడంతో నాకు తెలియదని చెబుతూ ఎమ్మెల్యేపైకి నెడుతున్నాడని రవి ఆరోపించారు. నాయకులు కూడా చాలా మందికి బాకీ ఉన్నారని, బాకీ ఇచ్చిన వారు ఇదే పద్ధతిలో ఆ నాయకుల కార్లను, ఇంటిలోని వస్తువులను లాక్కొని పోవచ్చు అంటూ రవి ప్రశ్నిస్తున్నారు. కాల్వశ్రీరాంపురం మండలానికి చెందిన నాయకుడు సారాయగౌడ్ ఓదుల మండలం ఇందుర్తి గ్రామస్తులకు ఏమీ ఆశించి కేసు కాకుండా చేశాడని రవి ఆవేదన వ్యక్తం చేశాడు. బాకీ పేరుతో అక్రమంగా పంటను కోసుకు వెళ్లిన నిందితులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేయాలని పోలీసు అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు సారాయగౌడ్కు బాధిత రైతు రవికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ అయింది. ఆ సంభాషణ TMR9 న్యూస్ ఛానల్లో యథాతథంగా. నేను అన్నారపు రవి, ఇప్పలపల్లె గ్రామం, మండలం శ్రీరాంపూర్, జిల్లా పెద్దపల్లి. ఈ భూమి మేము 2012 కొనుగోలు చేసినాం. ఇది మాకు అయితే మర్రిచెట్టు మొండమ్మ అయితే తీసుకున్నాం. 2012 నుంచి మేమే సాగు చేసుకుంటాను. ఈసారి కూడా మేమే పంట పొలం నాటు వేసుకున్నాం. తీరా టైం కోతకు వచ్చే టైంకి, ఈ కోసుకున్న టైంకి ఈ ఇందుర్తి గ్రామం వ్యక్తులు ఓదెల మండలానికి చెందిన 15 మంది ట్రాక్టర్తో వచ్చి నా పొలంకి వస్తారని పక్క పొలం అయినా నాకు ఫోన్ చేసి చెప్పడంతో అట్లెట్లా వస్తారని మేము 100కు డయల్ చేసి విషయం చెప్పినాం. మా పొలం ఇందుర్తి గ్రామం అయిన 15 మంది వ్యక్తులు ట్రాక్టర్తో వచ్చి పొలంకి వస్తారని 100కు డయల్ చేసి చెప్పడంతో శ్రీరాంపూర్ పోలీసు వారు నాకు ఫోన్ చేసి ఏమైందని తెలుసుకుంటే మేము విషయం చెప్పాము. ఇట్లా 15 మంది ఇందుర్తి గ్రామం నుంచి వచ్చి ట్రాక్టర్తో మా పొలం కోసుకుంటారని చెప్పడంతో వాళ్ళు కోస్తున్న పొలం కాడికి వచ్చి 15 మందిని ట్రాక్టర్ను పొలం కోసిన వారితో సహా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. నేను కూడా వెళ్ళి వారి మీద 15 మంది వ్యక్తుల మీద ట్రాక్టర్ మీద పిటిషన్ ఇచ్చాను. సారు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ సారు పిటిషన్ తీసుకొని వారి మీద కేసు పెడతా అని చెప్పడంతో ఆ వ్యక్తులు మా బావ బాకీ ఉండడంతో పొలం కోసడానికి కోసుకుపోదామని వచ్చినామని సార్కి చెప్పారు. సరే, బాకీ ఉన్నంత మాత్రాన పొలం కోసుకపోతారా? మరి ఇది ఎక్కడనే మరి పెద్ద పెద్ద నాయకులు, బిజినెస్ మ్యాన్లు వీళ్ళు అందరూ కూడా అప్పులు ఉన్నారు, బాకీలు ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు కూడా కోసుకపోతారా? మరి వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేస్తారా? వాళ్ళ ఇంటి ముందర కార్లు, బండ్లు ఉంటే పట్టుకపోతారా? ఇది ఎక్కడి అన్యాయం? ఈ విషయం సరే గౌడుకు మరి వాళ్ళు చెప్పారా? మరి ఈయన అటుగా పోయినప్పుడు వాళ్ళని కలిసి అడిగి తెలుసుకున్నాడా తెలియదు. కానీ సారుకు వాళ్ళ మీద కేసు పెట్టద్దు, ట్రాక్టర్ మీద కేసు పెట్టద్దు, నువ్వు విడిచిపెట్టాలి, ఏమన్నా ఉంటే కూర్చుండి ఇద్దరిని పిలిపించి మాట్లాడాలి, కానీ కేసు ఎట్లా పెడతావు అని SIకి ఫోన్ చేసి చెప్పాడు. కేసు పెట్టద్దని చెప్పాడు. ఈ శ్రీరాంపూర్ మండలానికి చెందిన సారాయగౌడు మరి ఓదెల మండలం ఇందుర్తి గ్రామ వ్యక్తులు
ఏమి ఆశించి ఈయన ఆ విషయం కేసు పెట్టద్దు అని చెప్పాడో తెలియదు. కానీ నేను ఆ రోజు కూడా పొద్దునే తారీఖు స్టేషన్లో ఉన్నా. ఆ హెడ్ కానిస్టేబుల్ నా ముందరనే జానా సంపత్ గారు, సారు ఎస్ఐ గారు ట్రాక్టర్ను విడిచిపెట్టు అని చెప్పిండు అని ట్రాక్టర్కి ఇచ్చేసిండు. ఇచ్చేసుడుతోటే 15 మంది వ్యక్తులు మరియు నా వరి కోసిన వరి ట్రాక్టర్తో సహా పట్టుకొని పోయారు. ఇదంతా చూస్తున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ విషయం గురించి మేము సారాయ్ గౌడ్ను ఫోన్ చేసి అడగగా సారాయ్ గౌడు వాళ్ళు నాకు నా దగ్గరికి వచ్చి కలిసి చెప్పారు, మా మీద ఇట్లా వరి కోసినందుకు కేసు పెడతా అని చెప్తే మేమే అద్దాని ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పాను, ఎట్లా పెడతారు, ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, పిలిపించి మాట్లాడి సెటిల్మెంట్ చేయాలి, కానీ కేసు ఎట్లా పెడతారు ఇచ్చిపెట్టు అని చెప్పిన. అదే ఇట్లా చెప్తారు అని మేము గట్టిగా అడిగితే ఇదంతా నేనేం చేయలేదు, వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎమ్మెల్యేతోటి ఫోన్ చేయించుకున్నారు ఎస్ఐ గారికి అని ఎమ్మెల్యే మీద తోస్తున్నాడు. ఇదెక్కడి అన్యాయం? పోలీస్ వ్యవస్థ చూస్తూ ఏం చేస్తుంది? అమ్మ నమస్తే. అదే నిన్నటి విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేసినాను. అమ్మంటారా? 7:30కే వెల్లంపల్లి ఉండాలి. మరి ఎట్లా చేద్దాం అంటున్నారు దాన్ని? వెల్లంపల్లి నుంచి అట్లా వస్తాం. అదే అన్న ఏం చేద్దాం అంటారు మరి? ఏం చేస్తాం నీతో ఆలోచన చెప్పుకో, ఏం చేద్దామంటే అది అట్లా కాదన్న, ఇప్పుడు మీరు చెప్పి ఎస్ఐ చెప్పించి పంపిస్తే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు నా మీదుగా దాడి చేసి నేను ఎస్ఐకి నేను ఏం చెప్పలే. హిందుత్వాలు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే ఇస్తాను. ఎమ్మెల్యే దగ్గరికి ఎట్లా వస్తుంది అన్న? మీరే చెప్పిరని అన్నారు నిన్న. నేనే అది 25-30 మంది వచ్చారు, ఏందా ప్రాబ్లం అంటే ఇట్లా పరిస్థితి అన్నాక ఎస్ఐని అడిగితే అది కేసు చేస్తున్నాం ట్రాక్టర్ మీద అంటే, సరే కేసు ఎందుకు చేస్తారు, ఇప్పుడు రైతులను వాళ్ళని వీళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడపోయినామని నేను నేనంక సిఐ గారు కేసు చేయమన్నానంటే సరే మంచిదని మరి వాళ్ళకి చెప్పిన, నేను సిఐ గారు కేసు చేయమన్నానంటే మీ ఇష్టం నాకు చెప్తారు అంటే వాళ్ళు నిన్న ఎమ్మెల్యే దగ్గరికి అంతా. ఇప్పుడు సరే ఎమ్మెల్యే అయితే కొట్టమని చెప్పాడు కదా అన్న. ఎమ్మెల్యే కొట్టమంటాడు, ఎమ్మెల్యే ఎందుకు కొట్టమంటాడు? మమ్మల్ని దాడి చేసిరా పోలీస్ స్టేషన్ ముందరనే. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తే కొట్టిరా, మరి ఎస్ఐ గారు చెప్తే కొట్టిరా? ఎమ్మెల్యే ఎందుకు కొడతాడా? ఎమ్మెల్యే కొట్టమంటాడా? అన్ని దాడి అన్న దాడి ఎత్తాడ వీడియో ఇస్తే వీడియో తెలుగు మన హెడ్ కానిస్టేబుల్ సంపత్ గుంజుకున్నా నా దగ్గరికి వెళ్ళి గుంజుకొని వాళ్ళను ఎల్లగొట్టే బదులు నన్ను కొట్టారు. డిఫరెంట్ కేసులు ఉంటాయి, నాకు ఏం అర్థం కాదు. ఏం చేయాలి ఇప్పుడు? మరి ఎమ్మెల్యే చెప్పిరా మీరు చెప్పిరా నాకు అర్థం. వాళ్ళు భయపడి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళు భయపడి వేరే కాడ ఉంటారు. అది నేను వాస్తవాన్ని చెప్తే నువ్వు వినవానే. అదే మంక పొద్దుగాల అన్న నేను వాస్తవం చెప్తానా? నేను చెప్పింది నాకేం సంబంధం అబ్బా? నువ్వే నాకేమన్నా అడిగి తాళం ప్లేట్ ఇచ్చినావా లేకుంటే వాడేమన్నా అడిగావా? నేను తాడిపల్లి నుంచి హుజరాబాద్ పోతా అంటే వాళ్ళ మధ్యలో కలిసి వాళ్ళు 25-26 మంది అది కలిసినాక ఏందన్నా కాదు ఎవరన్నా దీని పరిస్థితి. ఆ తోడేటి రవీందర్ ఎవరో పేరు చెప్పారు ఇట్లా దీనికి ఉన్నదన్నా అంటే నేను ఆనంద్ ఎక్కాస్టేబుల్ కూడా ఉండాలి. అడిగిన ఎస్ఐని అడిగితే నేను లేదు అది కాకపోతే సీఐ గారు కేసు చేయమన్నాయంటే ఈ రైతుల గురించి చేసేందుకు ఆల్రెడీ కూర్చున్నట్టు మాట్లాడి వాళ్ళు ఇటు అటు ఇచ్చిట్ అయిపోతాయి కదా అనే విషయం చెప్పాను. అంతే తప్ప నాకు వేరే రకంగా ఏది లేదు, నాకు సంబంధం లేదు. మీరు చెప్పిన వాళ్ళే ఆయన ఏం చేసిండు, ట్రాక్టర్ గిట్ల వీళ్ళందరినీ విడిచిపెట్టిండు. వాళ్ళు అరే నేను కాదు సీఐ కేసు చేయమన్నాడు అన్నట్టు తెల్లారి నిన్న 8 గంటలకు మనం ఎమ్మెల్యే దగ్గర చెప్తున్నా అని మా అర్థం కాదా? నువ్వు తెల్లారి ఇచ్చిపెట్టేసారన్న మీరు మాట్లాడి. నేను ఇచ్చిపెట్ట ఎమ్మెల్యే చెప్పినాక ఇచ్చిపెట్టిరు పోయి నువ్వు ఎమ్మెల్యే అడుగు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్తా చెప్తారా అన్న? ఇప్పుడు అలా మొగ మీద జరిగింది చూడరా అన్న. అదే రామాది ఎస్ఐ
సిఐ వాళ్ళ ఉన్నటువంటి విషయమే నాకెట్లా చెప్తాది? నేను నిజంగానే దాని గురించి నాకేమైనా సంబంధం ఉంటే నువ్వు నా అడగాలి. కానీ సరే అన్న, రేపు ఏది చంపినా మాకు ఎవరు దిక్కులేరు అన్నాడు అంతే. మీరు వాళ్ళ అంతమంది వచ్చి దాడి చేసినా కూడా మీరు వాళ్ళను విడిచిపెట్టుకొని ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్తారు కదా. నాకు ఆ విషయం తెలియదు అబ్బా. రవి నన్ను రేపు మాకు ఎవరు దిక్కులేరు అన్నాడు. పోలీసు వ్యవస్థ అది కాపాడే ప్రయత్నం చేసినా మీరు విడిచిపెట్టమని చెప్పినాక మాకు సమాజంలో బతికే కూడా భయపడి బతుకుడు అవుతుంది. నాకు దానికి తెలియదు అబ్బా.